ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఉన్నటువంటి పూసుకుప్ప గ్రామ శివారులో ఉన్నాం. ఇక్కడ వరకు అయితే మన తెలంగాణ రాష్ట్రం బోర్డర్ అయితే ముగుస్తుంది. ఇప్పుడైతే ఇది మొత్తం ఛత్తీస్గఢ్ బోర్డర్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఇటు చూస్తే తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయితే వస్తుంది మనకైతే. ఈ ప్రాంతం ఒకసారి మనం చూసుకుంటే, ఈ ప్రాంతం మొత్తం చూసుకుంటే ఇక్కడ నుంచి బీజాపూర్కి వెళ్ళిపోవచ్చు మనం. ఇప్పుడు ఈ ప్రాంతం మొత్తం కూడా బీజాపూర్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే బీజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి అటు బీజాపూర్ కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రంలోనైతే కర్రిగుట్టలు అయితే హాట్ టాపిక్ అయితే మారాయి. ఇప్పుడు మనం పూజర కాంకేర్లో ఉన్నటువంటి కర్రిగుట్టల ప్రాంతానికి వెళ్ళి అయితే అక్కడ అసలు ఏమి జరుగుతుంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం పూజర కాంకేర్ వెళ్ళే క్రమంలోని తెలంగాణ బోర్డర్ నుంచి ఛత్తీస్గఢ్ పూజర కాంకేర్కు వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి ప్రాంతాలు, అటువంటి గ్రామాలను అయితే మీకు నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది మొత్తం కూడా దండకారణ్యం. గతంలో అయితే రహదారి లేదు. ఇప్పుడైతే ఇప్పుడు తెలంగాణ పోలీస్ అయితే ఇక్కడ వరకు అయితే రహదారిని అయితే నిర్మించింది. ఇక్కడ నుంచి మొత్తం కూడా బీజాపూర్ జిల్లా. హాయ్ ఫ్రెండ్స్, కర్రిగుట్టల ప్రాంతాల్లో ఎలాంటి యుద్ధ వాతావరణం ఉందో మీ అందరికీ తెలిసిందే. కర్రిగుట్టలను అయితే కేంద్ర బలగాలు అయితే చుట్టుముట్టిన విషయం కూడా మనకు తెలిసిందే. మనమైతే ఈరోజు ఆ ప్రాంతానికి అయితే బయలుదేరాము. అంటే పూజర కాంకేర్ అనే గ్రామం నుంచి అయితే కర్రిగుట్టలు దగ్గరగా ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి ఆ గుట్టలు మీకు చూపిద్దామని అయితే నేను ఈరోజు మార్నింగ్ అయితే ఉదయం 10:30 సమయంలో బయలుదేరడం జరిగింది. నాతో పాటుగా మరొక 2 రిపోర్టర్లు కూడా రావడం జరిగింది. మీరు చూస్తున్నాం కదా, ఇది మొత్తం కూడా దండకారణ్యమే. గతంలో ఇక్కడ పోలీస్ క్యాంపులు పెట్టొద్దని ఇక్కడ పాకలేసి ఆదివాసీలు అయితే ఆందోళన చేశారు. ఆ ప్రాంతం ఇదంతా రాంపురం అనే గ్రామానికి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ రోడ్డు కూడా ఉండేది కాదు. ఇది మొత్తం బండరాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం. ఇప్పుడైతే ఇటు క్యాంపులు పెట్టిన తర్వాత అయితే రోడ్లు వేశారు. ఈ రోడ్లో మనం వెళ్తే మనకు బీజాపూర్ అయితే చాలా దగ్గర అవుతుంది. కేవలం మనం 80 కిలోమీటర్లోనే మనం బీజాపూర్కి వెళ్ళిపోవచ్చు. మనం చాలా దగ్గర అవుతుంది. మనకు రాకపోకలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ. అటు ఛత్తీస్గఢ్కి, ఇటు తెలంగాణకు కూడా వ్యాపార సముదాయం కూడా బాగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో అస్సలు అంటే ప్రతి వీడియోలో కూడా మీకు అదే చెప్తున్నాను. ఎందుకంటే అన్ని ప్రాంతాలు అలాగే ఉండేవి, కేవలం కాలిబాటనే ఉండేది. అందుకనే నేనైతే కాలిబాటే ఉండేదని చెప్పుకుంటూ వస్తున్నాను. మార్నింగ్ అయితే మేము బయలుదేరే క్రమంలోనైతే చాలా వరకు అయితే ఎండ కొట్టి ఇది చూస్తున్నాం కదా, ఇది రాంపురం అనే గ్రామం. ఇది ఈ ప్రాంతం ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇందాక మనం ఒక వీడియోలోని ఇక్కడ నుంచి చేసాము. ఆ వీడియో మీకు నేను ఇక్కడ నుండే కర్రిగుట్టలు దగ్గరగా కనిపిస్తున్నాయని ఇక్కడ నుంచే ఆ వీడియోని అయితే చూపించడం అయితే జరిగింది. మనం ఈ ప్రాంతం నుంచి మేము ముందుకు వెళ్ళాము. దాదాపుగా ఇక్కడ నుంచి ఇంకొక 2-3 కిలోమీటర్లు జర్నీ చేసి వెళ్ళాము. ఎందుకంటే పూజర కాంకేర్ నుంచి అయితే మీకు మంచి ఫొటోస్ రావడంతో పాటు మంచి వీడియో కూడా చూపించవచ్చు. కర్రిగుట్టల దగ్గర ఉన్నాయని అయితే మనం అక్కడికి వెళ్ళే క్రమం బయలుదేరాము. చూస్తున్నాగా ఇదంతా కూడా దండకారణ్యమే. చూడొచ్చు, ఇట్లా వర్షాకాలం అయితే అసలు రాకపోకలు ఉండవు ఈ ప్రాంతంలోనే. మరి తర్వాత ఇప్పుడైతే రహదారులు నిర్మించారు కాబట్టి మరి ఈ ఏడాది కొంచెం రాకపోకలు సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రూట్లోనైతే బస్ సర్వీస్ కూడా ప్రారంభిస్తారని అయితే తెలుస్తుంది. మరి కొద్ది రోజుల్లోనైతే ఇదే రూట్లోనైతే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ కూడా బస్సు నడిచే అవకాశం అయితే ఉంది. ఆ బస్ పడితే మాత్రం చాలా వరకు ఆదివాసీలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని అయితే, ఆ బస్సు నడిస్తే మాత్రం ఇక్కడ అన్నటువంటి ఆదివాసీలకు మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుందని అయితే మనమైతే చెప్పొచ్చు. ఈ రూట్లోనే మనకు ఇక్కడ ఇప్పుడు మనం రాంపురం అనే గ్రామం దాటాము. ఆ తర్వాత భీమవరంపాడు, ఆ తర్వాత పూజర కాంకేర్ వస్తుంది. అక్కడ నుంచి ఆ తర్వాత ఊసూరు వస్తుంది, గలగం, నంబి ఆ ప్రాంతాల తర్వాత ఆవుపల్లి నుంచి మనమైతే బీజాపూర్ వెళ్ళిపోవచ్చు. చాలాసార్లు నేను ఈ రూట్లో ప్రయాణించాను. అప్పుడు చిన్న సందులో ఉండేది, మొత్తం కూడా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ కందకాలు తవ్వేసి ఉండేటి, చాలా ఇబ్బందులు పడేది. నా దగ్గర కొంత పాత వీడియోస్ కూడా ఉన్నాయి, అవి నేను చూస్తాను. మనకు ఒకసారి దొరికితే మాత్రం ఆ వీడియోస్ని కూడా నేను అప్లోడ్ చేసి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను. ప్రజెంట్ అయితే కర్రిగుట్టల్లో మాత్రం యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తుంది. నిత్యం అక్కడైతే బాంబులు మోతలైతే వినిపించే పరిస్థితి ఉంది. ఈ వీడియో ఉదయం తీశాను నేను. ముందు ఇదే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ కొంచెం ఆలస్యం అయిపోతుందని చెప్పని ఆ వీడియోని అయితే అప్లోడ్ చేయడం జరిగింది.
ఎందుకంటే మనం ఈ ప్రాంతానికి వచ్చాం కాబట్టి మీకు ఫస్ట్ ఈ రూట్ చూపించి ఈ ప్రాంతాలు చూపించిన తర్వాత ఆ వీడియోని అప్లోడ్ చేస్తే బాగుంటుందని అయితే అనుకున్నా కానీ కుదరలేదు. అందుకని ఇప్పుడైతే కొంచెం ఆలస్యమైనప్పటికీను ఆ వీడియోని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూస్తున్నాం కదా అంతా కర్రిగుట్టలు చూడండి, అగోండి మనకు కనిపిస్తున్నాయిగా మొత్తం కూడా అవన్నీ కర్రిగుట్టలే. ఇవి పూజారి కాంకేరు నుంచి స్టార్ట్ అవుతాయి ఆ కర్రిగుట్టలు అనేటివి. అక్కడ నుంచి మనకు తెలంగాణ సరిహద్దు నుంచి అటు ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలం వరకు అయితే మా కర్రిగుట్టలు అయితే విస్తరించి ఉంటాయి. ఆ లేయర్ పక్కన గుట్ట పక్కన గుట్ట, గుట్ట పక్కన గుట్ట అలాగైతే ఒక లేయర్ టైప్ అయితే మనకు కనిపిస్తుంది. రోడ్డు చుట్టూరు అటువైపు కూడా రోడ్డుకి ఇరువైపులో కూడా ఎక్కడ చూసినా కానీ చెట్లు అయితే పచ్చగా అయితే కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలకైతే ఇక్కడ అడవులు కూడా పచ్చబడుతున్నాయి మొత్తం కూడా. నాడైతే చిన్న కాలిబాట ఉండేది, ఇప్పుడైతే ఇలాగ పెద్దగా వెడల్పుగా చేశారు. దీంతో పాటుగా ఈ రోడ్లోనైతే ఇప్పుడు తార్ రోడ్డు కూడా నిర్మించే అవకాశం అయితే కనిపిస్తుంది. అది కూడా డబుల్ రోడ్డు చేస్తారని అయితే తెలుస్తుంది. ఇక్కడ కానీ రోడ్డు పూర్తయితే మాత్రం ఛత్తీస్గఢ్కి కూడా చాలా దగ్గర అవుతుంది. ఇప్పుడు మనకైతే దగ్గరలోనైతే భీమవరం పాడనే ఆ గ్రామం అయితే వస్తుంది. మనకు కొద్ది దూరంలోనైతే బేస్ క్యాంప్ ఉంది. ఆ బేస్ క్యాంప్ దగ్గర అయితేనే మనల్ని అయితే ఈరోజు ఉదయం ఆపేశారు. అక్కడ నుంచి ముందుకు వెళ్ళొద్దని అక్కడ కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని చెప్పని అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే చెప్పారు. అక్కడ నుంచి ఎట్టి పరిస్థితులు వెళ్ళిపోవాలని. ఇక్కడ గ్రామస్తులను కూడా ఈ రోడ్డు మీద మేము ఎవరిని కూడా అలౌ చేయట్లేదని ఇక్కడ ఉన్నటువంటి క్యాంప్ సిబ్బంది చెప్పడంతో అయితే మనం వెనుదిరిగి రావడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి వచ్చే క్రమంలోనైతే బాంబు శబ్దాలు మనకి వినపడటంతో మనం మధ్యలోనైతే వీడియో తీయడం జరిగింది.